నమస్తే, వెల్కమ్ టు ఫ్రెష్ టీవీ. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్, ఇప్పుడు మనకి ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా ఏళ్ళ తర్వాతకి మళ్ళీ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించి చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామంది చనిపోయారు. కొత్తగా పెళ్ళైన జంట కూడా ఈ మధ్య వెళ్ళారండి హనీమూన్కి ఆ విధంగా. సో రిలీజన్ అడిగి మరీ చంపారంట వాళ్ళని, భర్త చనిపోయారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిస్థితి మళ్ళీ ఇండియా అనేది, మన భారతదేశం అనేది పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలంటారా? చేయాల్సిన అవసరం ఉందంటారా మీ మాటల్లో? ఎందుకంటే ఇన్ని ఘోరాలు మనకి జరుగుతున్నాయి కాబట్టి. ఎస్, యాక్చువల్గా ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య చేస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్ డిటెక్టివ్ మీడియా ఉంది వాళ్ళకి. ఇజ్రాయెల్కి చైతన్యాహు అతను చేసిన మొన్న అందరినీ మొత్తం అపోజిషన్ ఉన్న వాళ్ళందరినీ ఎక్కడెక్కడ దాక్కున్నారు వాళ్ళందరినీ చంపేశాడు. ఎందుకంటే వాళ్ళని చిల్లరని చచ్చిపోయారు. సేమ్ అదే ఇన్సిడెంట్ని వీళ్ళు కాపీ కొట్టి అదే విధంగా ప్లాన్డ్గా చేశారు ఈ బార్బేరిక్ యాక్ట్. ఇంతకు ముందే ఒక 5 days బ్యాకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాసిం మునీర్ అనుకుంటాను, అది చాలా చాలా ఇదిగా మాట్లాడాడు. కాశ్మీర్ ఇంకా మాదే, మేము ఇంకా వదలలేదు అన్నట్టుగా మాట్లాడు. మొన్న ఒక 6 days బ్యాక్ అతను ప్రెస్ మీట్ పెట్టి వీ విల్ టేక్ ఓవర్ అని చెప్పేసి మాట్లాడినప్పుడే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అక్కడ స్విట్జర్లాండ్ ఆఫ్ కాశ్మీర్ లాగా ఒక ప్లేస్ ఉంది పెహల్గామ్లో, ఒక మంచి విలేజ్. అక్కడికైతే ఎవరు సస్పెక్ట్ చేయరు. కాబట్టి టూరిస్టులు వెళ్తారు, చాలా బాగుంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్లా ఉంటుంది. కాశ్మీరే బాగుంటుంది. ఇప్పుడు అంతా సెటిల్ అయ్యి అందరూ కూడా టూరిస్ట్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకునే టైంలో దట్ చీఫ్ మినిస్టర్ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్. ఉమర్ అబ్దుల్లా, ఆయన కొత్తగా ఎలక్ట్ అయిన చీఫ్ మినిస్టర్, ఆయన తీసుకోవాలి. మరి ఆయన మరి ఎంతలా ఓవర్లుక్ చేశాడో ఇది మటుకు చాలా పెద్ద పరిణామానికి దారి చేస్తుంది. ఆఫ్టర్ సెకండ్ టైం విత్ పాకిస్తాన్ మీద ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ఒక ట్రిప్పు సౌదీకి ఎక్కడికి వెళ్ళాలని ట్రిప్ కూడా క్యాన్సిల్ అనుకుంటా ఆల్మోస్ట్. అంటే కట్ షార్ట్ చేసుకుని దే వాంట్ టు టేక్ అన్ యాక్షన్, రివెంజ్, ఆల్మోస్ట్ రివెంజ్. డెఫినెట్గా వాళ్ళ దే విల్ పే ఫర్ ఇట్ అనమాట. వాళ్ళ ఆర్మీ బ్యాక్ని విరవాలి అంటే ఆర్మీకి ఒక పాఠం చెప్పాలి. పొలిటీషియన్కి చెప్పినా వేస్ట్. పొలిటీషియన్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పాకిస్తాన్లో ఆర్మీ. ఇట్ ఈస్ ఎ ప్యారలల్ గవర్నమెంట్. వాళ్ళు ఏం చెప్తే ఇచ్చేయాలి, లేకపోతే వాడిని టెర్రరిస్ట్ పేర్లతో చంపేస్తారు. బెనజీర్ భుట్టోని చంపేసినట్టు వాళ్ళందరినీ. సో అది జరుగుతున్నది పాకిస్తాన్ యొక్క చరిత్ర. ఇది ఎకనామికల్గా కూడా డౌన్ అయిపోయింది పాకిస్తాన్. ఈ టైంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్గా ఏం చేయాలో తెలియక మళ్ళా సుభిక్షంగా ఉన్న భారతదేశాన్ని డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి దీని వెనకాల ఏ దేశం ఉందో తెలియదు కానీ బట్ డెఫినెట్గా ఇది ఎవరెవరు తీసుకుంటారో వెంజెన్స్. బలోచిస్తాన్ రీసెంట్గా బలోచిస్తాన్ వాళ్ళకి పాఠం నేర్పింది. మొత్తం వాళ్ళు లేపేశారు. ఒక ట్రైన్ గిన్నె ఆపి వాళ్ళంటే అంటే బలోచిస్తాన్ మాదే అని వాళ్ళు అంటారు. మనం పాకిస్తాన్ వాళ్ళది ఎలా అని అంటే మనం ఎలాగ తీసుకున్నామో వాళ్ళ బలోచిస్తాన్ కూడా మా పార్టీ అంటారు. కాదు అని వాళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. దానికి ఒక ఉగ్ర రూపం దాల్చి సరిగ్గా ఎకనామికల్గా బాగోలేనప్పుడు వాళ్ళు ఒక 100-200 సోల్జర్స్ని చంపేశారు. వాళ్ళేమో మేమే చంపామంటున్నారు వీళ్ళు బయటికి. మొత్తం హోల్ వరల్డ్ నోస్ అకార్డింగ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం తెలిసిపోద్ది ఇప్పుడు యాక్చువల్గా. ఎంతమంది పేర్లతో సహా చెప్పేస్తుంది కావాలంటే. సో ఒకప్పుడు వికీలీక్స్ అని వచ్చేది. ఆ కాన్సెప్ట్లోనే ఏఐ ఈజ్ వర్కింగ్ టుడే. ఇక్కడ కూడా బీజేపీ పరువు కూడా తీసేస్తుంది ఈ మధ్యన. ఓకే, ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఇలాన్ మస్క్ వాళ్ళు, అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ కంట్రీల్లో ఈ మటుకు చెప్పకుండా పెట్టారనమాట. సేమ్ విత్ పాకిస్తాన్ ఆల్సో. పాకిస్తాన్ కాదు, చైనా వాళ్ళ డీప్ సీక్ అని పెట్టారు కదా, అది కూడా వాళ్ళ కంట్రీలో ఉన్న రహస్యాలను పెట్టదు. మిగతా కంట్రీల్లో ఏమైనా కొట్టినా వస్తుంది అన్నమాట. ఆ విధంగా రెస్ట్రిక్షన్ చేసి పెట్టారు ఆ యాప్ని. సో ఇప్పుడు అదెందుకు చెప్పానంటే మధ్యలో ఇప్పుడు దాని ద్వారా మొత్తం తెలిసిపోతుంది వీళ్ళు ఇప్పుడు ఈ టెర్రరిస్ట్లా కాదా. ఈ టెర్రరిస్టులు ప్లాన్, టెర్రరిస్టులే కదా ఆర్మీ. ఇది పాకిస్తాన్ ఆర్మీ ఓన్లీ కేమ్ అండ్ దిస్ బార్బేరిక్ అండ్ దారుణమైన టూరిస్టుల మీద, సివిలియన్స్ మీద చూపించడం చాలా దారుణం కావాలని చేశారు. అదే దీనికి చాలా చాలా పరిణామాలు ఉంటాయి, ఉండాలి. లేకపోతే మోడీ విల్ ఫాల్. మోడీ హ్యాస్ టు టేక్ ఎ వెరీ డ్రాస్టిక్స్ చేయాలి. వాళ్ళు ఒకవేళ ఆటోమిక్ వేస్తారంటే వీళ్ళు మనం కూడా వేస్తే తుడిచిపోతుంది. వాళ్ళకి బాంబు వేస్తే వీళ్ళకి బాంబు వేస్తే పాకిస్తాన్ ఉండదు అక్కడ.
పాకిస్తాన్ కానీ ఈ మన బంగ్లాదేశ్ కానీ ఉండవు దీని ముందు. అయినా కూడా ప్రపంచ యుద్ధం వస్తుందేమో చెప్పేసి ఒక సాత్వికమైన కంట్రీ కాబట్టి భారతదేశం ఇంకా అలా ఓర్చుకుంటున్నారన్నమాట. బట్ దిస్ ద హైట్ ఆఫ్ ఇట్. సివిలియన్స్ అందులోనూ టూరిస్టులు ఇప్పుడు ఎవరు టూరిస్టులు ఇంటర్నేషనల్ టూరిజం కూడా పడిపోద్ది. ఉమర్ అబ్దుల్లా హ్యాస్ టు టేక్ యాక్చువల్లీ హ్యాస్ టు రిజైన్ కాకపోయినా ఎమర్జెన్సీ పట్టుకొస్తారు, మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ పట్టుకొస్తారు. ప్రెసిడెంట్ రూల్ పట్టుకొస్తే మళ్ళీ మామూలులాగే ఉమర్ అబ్దుల్లా వాళ్ళ ఫాదర్ వాళ్ళని 1 year అక్కడ నెట్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్. ఆ పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాశ్మీర్కి. ఆ పరిస్థితి వస్తేనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం తెచ్చుకోగలం అనమాట. అది ఒకటే తరువాయి మొత్తం అన్నీ అయిపోయినాయి కాశ్మీర్లోనే. మొత్తం అందరూ చాలా వెరీ హ్యాపీ. బోత్ ముస్లిం ఇది రిలీజియస్ అటాక్, ఇది రిలీజియస్ దెబ్బ కొట్టాలంటే ఆ టార్గెట్ చేసిన వాళ్ళు కూడా మోస్ట్లీ అదే. దట్స్ వాట్ అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ అరుస్తున్నాడు. అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇది తప్పే అంటున్నారు, కానీ ఎవరు తప్పు? పలానా పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ తప్పు అని అంటలేదని అరుస్తున్నాడు. అడిగేవాడు స్టూపిడ్ ఫెలో ఆ స్పీకర్ తీసి అడుగుతున్నాడు వాళ్ళని. ఇతనికి హీట్ ఎక్కిపోతున్నాడు రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి. వాడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి అని పెట్టుకోమని చెప్పేసి ఆడు ఒక ఇడియట్. అక్కడ అక్కడ వాళ్ళ ప్రశ్నలు వేస్తున్నవాడు. తర్వాత ఇచ్చుంటాడు గట్టిగా నన్ను తీస్తుంటారు అక్కడ. రిపబ్లిక్ టీవీ అంటే ఈజ్ బిలాంగ్స్ టు అర్నాబ్ గోస్వామి ఇండైరెక్ట్లీ బీజేపీ. సో నేను ఫుల్ ఫాలో అయిన యాక్చువల్గాను. చాలా ఆక్రోషంతో చాలా దాంతో ఉన్నారు అప్పుడు ఇండియా అంతా యాక్చువల్గాను. ఈ టైంలో కాశ్మీర్లో కాశ్మీర్ ఇలాగానే ఇంక ఎంటర్టైన్మెంట్ ఇది ఉండకూడదు. ఎవరితో హిల్ టౌన్ అమ్మాయి అది పెడుతుంటే ఇంతకెంత ఇచ్చాను కొంచెం ఆపని నువ్వు నీ డ్రెస్సులో ఒక పక్క నుంచి ఇలా జరుగుతుంటే నీ ఫ్యాషన్ పీరియడ్ ఏంటని. సో దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. టూరిస్టులు చచ్చిపోయారు, వాళ్ళు హెల్ప్ అడుగుతున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ తొరకోళ్ళే. ఏం చేస్తారు వాళ్ళు? రోగ్స్ వాళ్ళు యాక్చువల్గా. ఇండియన్ లివింగ్ ముస్లిమ్స్ కూడా పెద్ద రోగ్స్. అసలు ఈ బీజేపీ చేసిన స్టాండ్లో కాశ్మీర్లో ఆర్టికల్ పట్టి రావడం ఇదంతా కూడా చాలా కరెక్ట్. అలా చేయాలి సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సనాతన ధర్మం కూడా అని అంటూ ఉన్నారు. సో అది కూడా ఏమైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చా? ఇప్పుడు ఎక్కువగా మనకి వినిపిస్తుంది కాబట్టి. సనాతన ధర్మం అనేది వాళ్ళకేం సంబంధం, కానీ వాళ్ళకి దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ హిందూయిజం, ఇస్లామ్స్ అనుకున్న ఇక్కడ కూడా ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళు అక్కడ పోవాలి. మీకు ఏ దేశంలో అయితే బాగుందో అక్కడ పోవాలి. కానీ ఇక్కడ సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ క్రికెట్ మ్యాచ్ హిట్ అయితే ఇక్కడ పండుగ చేసుకోవడాలు అవి ఉండకూడదు. దిస్ ఇస్ అన్ హిందుస్థాన్ ఫైనల్లీ. ఓకేనా? సో అన్ని రిలీజియస్ని బాగా కరెక్ట్గా ఒకేలాగా చూడాలని ఉంటుంది. చూడటం కష్టం. అది బీజేపీ ఆక్యుపై చేసేస్తే కొంతకాలం పోతున్నారు. ఆర్ఎస్ఎస్ ఈజ్ ఇంటూ యాక్షన్. ఓకేనా? సో ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే జరగాలంటే మటుకు పాకిస్తాన్ ఉండదు, డెఫినెట్గా ఉండదు. ఇప్పుడు దీని తర్వాత పెద్ద లెవెల్ వార్ అవుద్ది. అది ఒకవేళ వరల్డ్ వార్కి దారి తీస్తే తెలియదు, కానీ దానికి సపోర్ట్ చేసి ఇండైరెక్ట్గా కాదు. బలోచిస్తాన్ ఇప్పుడు సెపరేట్ అయిపోతుంది ఈ దెబ్బకి. ఇండియా మీద దెబ్బ కొట్టిన దెబ్బకి మనం బలోచిస్తాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళు లేపేస్తున్నామని వాళ్ళ ఊహ. బలోచిస్తాన్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్. వాళ్ళకి సపోర్ట్, ఆబ్వియస్లీ సపోర్ట్. మా దేశం సెపరేట్, వాళ్ళు ముస్లిమ్సే. బట్ ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ అనమాట బలోచిస్తాన్. ఫైనాన్స్ కూడా చేస్తుంది. అది మనం ఒప్పుకోకపోయినా ఫైనాన్షియల్గాను మిలిటరీ పవర్ గాను అంతా. అనిల్ దోవల్ ఆయన ఉన్నారు కదా, ఆయనకు తెలిసి బాను. ఇప్పుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్గాను తీసుకుంటారు. ఆర్మీని అడ్డు వెరగొట్టమని అందరూ అడుగుతున్నారు. లేకపోతే ఇక్కడ ఉమర్ అబ్దుల్లాని చేతులు కట్టేస్తారు. ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టి ప్రెసిడెంట్ రూల్ పెడితే అవుట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. మొత్తం నెట్ కట్ చేసేస్తారు, ఇంటర్నెట్ కూడా. సో లాస్ట్ టైం చేశారు కదా. లాస్ట్ టైం ఈ దెబ్బతోటి బలోచిస్తాన్ సెపరేట్ అయిపోతుంది. అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. ఇంకా వాళ్ళు కూడా ఇండియాలో కలిసిపోదామని 70% ఎందుకు అనుకుంటారంటే ఫైనాన్షియల్గా లేదా, భోజనం లేదు, బిజినెస్ లేదు అని చేత ఇండియా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంది బొంగు ఏమీ లేదు. పాకిస్తాన్ ఈజ్ ఫినిష్డ్, బ్యాక్ డ్రాఫ్ట్. శ్రీలంక ఒకప్పుడు ఏ పొజిషన్లో ఉందో అంతకంటే దారుణంగా ఉంది. కాకపోతే అప్పుడప్పుడు అమెరికా లాంటి కంట్రీలు ఎందుకు హెల్ప్ చేస్తాయంటే మనల్ని అణచడానికి, మన సూపర్ పవర్ అయిపోకుండా ఉండడం కోసం ట్రంప్ లాంటి వాడు యుఎస్ పెద్ద పెద్ద కంట్రీలు సపోర్ట్ చేస్తాయన్నమాట. ఎందుకు చేస్తాయంటే పాకిస్తాన్కి ఇండియాని ఒక విధంగా దృష్టి పట్టుకోవడానికి. లేకపోతే ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ
సూపర్ ఎకనామికల్ పవర్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ మంది కొనుక్కునే వాళ్ళు. ఒక వస్తువు వచ్చిందనుకో ఇక్కడికి వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అందులోనే ట్రంప్ అక్కడ శాంక్షన్ పెట్టేస్తున్నాడు రకరకాలు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా భారతదేశమే చూస్తున్నాయి. మీరు కానీ కొంచెం తక్కువ ట్యాక్స్లు అవి వేస్తే వాటికి ఇక్కడ వచ్చేస్తాను, అలా వచ్చేసి చాలా ఎకనామికల్గా పెరిగిపోతుంది. చైనా అంత కాకపోయినా చైనాని ఏం చేయలేకపోతున్నాడు ట్రంప్. చైనాకి దెబ్బ కొట్టేటట్టుగా మిగతా దేశాలు కూడా మీరు యథవేషాలు వేస్తే మేము ఎలా పాఠం చెప్పాలో అని చెప్పాడు మొన్నే షీ జిన్పింగ్ అయినా చైనా. అంటే దే ఆర్ వెరీ ట్యాక్ట్, మిలిటరీగా ఆల్మోస్ట్ ఈక్వల్ టు యుఎస్ఏ, ఎకనామికల్గా వాళ్ళు టాప్లో ఉన్నారు. చైనా ఈజ్ అ సూపర్ పవర్ నౌ బై ఆల్ మీన్స్. అమెరికా కాదు, అమెరికా ఫైనాన్షియల్గా పడిపోయింది కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఇచ్చే డొనేషన్కి ఇవ్వడం, జాబులు కూడా మా వాళ్ళకే కావాలని చెప్పి అంటున్నాడు. వితౌట్ ఇండియన్ ఇంటెలిజెన్స్, వితౌట్ చైనీస్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఐఫోన్ కూడా అక్కడి నుంచి రావాలి. సో దాని గురించి ట్రంప్ కొంచెం తగ్గడం ఉంది. తగ్గకపోతే అయిపోతాడు. యాక్చువల్గా ముసలోళ్ళు అవ్వకూడదు. ఏదో ఒక ట్రంప్కి ఆడికి ఏజ్ ఉంది. అలాగే నిన్న మనం చెప్పాను మోడీ గారు, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని. అలాగే ఆరోగ్యంగా అయితే మెంటల్గా ఆరోగ్యం ఉన్న వాళ్ళు అవ్వాలి. మరీ ముసలోడు అయిపోయారు ఇంకో చాలా ఘోరంగా ఉంటాయి గవర్నమెంట్లు. ఆడిది అయిపోయింది ఎలాగైనా ఏదో ఒక ఆటోమొబైల్ ఏంటాడు ఏం చేస్తాం కదా. దాని చేత దెర్ ఇస్ అ డేంజర్ ఇన్ మేకింగ్ ఓల్డ్ పీపుల్ యాజ్ అ టాప్ లీడర్స్. యాక్చువల్గా అక్కడ మటుకు యూ హ్యావ్ టు హ్యావ్ ఏ మిడిల్ ఏజ్డ్ ఒక 45-50 ఓల్డే ఉండాలి యాక్చువల్గాను. బట్ ఆ విషయంలో ఇక్కడ ఈయన ఆల్మోస్ట్ లైక్ 45 తోటి సమానం మోడీ గారు. ఈజ్ ఇంటాక్ట్, ఈజ్ విత్ అ వెరీ హెల్దీ మైండ్. చంద్రబాబు నాయుడు కూడా చాలా హెల్దీ పర్సన్. సో నేను ఎందుకంటానంటే చైనా ఈజ్ ఇన్ వెరీ సేఫ్ పొజిషన్. ఏం చేయలేదు యుఎస్, వాడు ఏం చేయలేడు. మాకు దెబ్బ చేస్తే వాళ్ళు అది కూడా డిక్టేటర్షిప్లో తయారైపోయింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎలాగేస్తున్నారంటే అతని మీద మన సోషల్ మీడియా నేను అక్కడ మహాడితే దాన్ని కట్ చేసేస్తున్నారు, అని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇది ఒకప్పుడు చైనాలో ఉండేది, ఇప్పుడు ఆడు మొదలుపెట్టాడు నేను రూల్ చేస్తుంటే నా మీద ఎగనెస్ట్గా ఎలా చేస్తారని. అటువంటి కంట్రీలు పాకిస్తాన్కి అక్కడక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తారంటే టు కంట్రోల్ ఇండియన్ దెబ్బకి. మన వాళ్ళు భయస్తులు, మనం వీ కెనాట్ ఎఫర్ట్. ఒక ఆటంబం వేసాడు ఇంకో హిరోషిమా నాగసాకి లాగా మనం తేరుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. తేరుకోవు ఇంకా. ఢిల్లీ వేస్తే ఢిల్లీ నాశనం అయిపోతుంది. ఆ భయం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ బ్యాడ్. అంత త్వరగా జపాన్ లాగా ఇప్పుడు జపాన్ నాగసాకి వెళ్తే మీకు ఏముంటుంది కాబట్టి చెట్లు మొదలు ఇప్పుడు కూడా. బట్ సిటీ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఆ రేడియేషన్ ఇంకా ఉందంటారు. సో ఆ విధంగా ఇండియా కెనాట్ ఎఫర్డ్ ఫర్ ఎ బిగ్గర్ వార్. అది అందరికీ తెలిసింది. మన దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ హెడ్స్. పాకిస్తాన్ లాంటి కంట్రీలను 5 కంట్రీలు లేపేయడానికి ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటేస్తే ఒకదానికి కూడా రిపర్కషన్స్ అడ్డుకునే శక్తి లేదు మనకి యాక్చువల్గా. అది ఎందుకంటే అందుకనే నాన్ వైలెన్స్ కంట్రీ అంటారు. గాంధీ గారు చెప్పినట్టు మనం ఈ పద్ధతిలో వెళ్తే కరెక్ట్ అని. అలాగే అంతకాలం మార్పు వచ్చేసింది, యాటిట్యూడ్ మారిపోయినాయి, జనరేషన్లు మారిపోయినాయి. బట్ దిస్ ఇస్ ద టైమ్. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇదే లాస్ట్. వీ విల్ టేక్ యాక్షన్. ఇట్ విల్ బి వెంజన్స్. దాంట్లో బలోచిస్తాన్కి బెనిఫిట్ అవుతుంది. ఒకేసారి 2 బర్డ్స్ లాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. దాన్ని రావాలంటే ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్ని కొంతసేపు నోరు మూయటం కరెక్ట్. ఎందుకంటే మనం అనుకోకుండా బీజేపీ అక్కడికి గెలవదు అయినా కూడా వేశారు బాగా. వాళ్ళు చేసిన ఈ ఆర్టికల్ గురించి, ఈ ఇంటర్నెట్ కట్, ఇవన్నిటి మీద ఓడిపోయింది బీజేపీ. బట్ స్టిల్ దే లైక్ బీజేపీ గవర్నమెంట్ ఒక 50%. ఎందుకంటే దే సుభిక్షంగా ఉండడానికి కారణమయ్యారు వాళ్ళు. రైట్ నౌ కాశ్మీర్ ఈజ్ వెల్దీ అండ్ హెల్దీ అండ్ హ్యాపీ విత్ టూరిస్టులు అగైన్. అటువంటిది అక్కడ దెబ్బ కొట్టారు. స్విట్జర్లాండ్ ఆఫ్ కాశ్మీర్ని అక్కడ పెహల్గాంలో వీళ్ళు అనుకోకుండా ఈ బ్యార్బేరియన్ యాక్ట్ అంటే రాక్షసత్వంతో కూడిన ఈ యాక్ట్ని పెట్టి అమాయకులైన సివిల్స్ మీద పెట్టుకోవడం. సివిలియన్స్ చంపకూడదు. అందులో దే ఆర్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. చాలా హృదయోద్ధారకంగా ఉన్నాయి కొన్ని ఇవన్నీ. బట్ ఎనీవే దే నీడ్ టు బి టాట్ ఎ లెసన్. ద పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ టు బి బ్రోకెన్ ఇంటూ పీసెస్. సో యాక్షన్ అనేది ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందని మనం యాక్షన్ ఉంటుంది. అది మనం చెప్పకూడదు, అది మనం డిస్కస్ చేయకూడదు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ. మనం ఎంతవరకు చెప్పగలం అంటే ఒక సివిలియన్గా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మనం ఎంత ప్రొవోకేట్ అయ్యాం,
ఎంత ఎమోషనల్లీ అవుట్లెట్ అవుతున్నాం అనేది చెప్పాలి, కానీ ఎలా చేస్తున్నారో చెప్పకూడదు. దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ ఏ క్లూ టు అదర్ పీపుల్, పాకిస్తానీస్. అది ఇవ్వకూడదు, ఎవరు చేయకూడదు. ఓకే ఇట్స్ ఎ ట్రైటర్స్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.